హోమం జరుగుతుంది. తుషాని తిరిగి సాధారణ పిల్లలా పెరుగుతూనే ఉంటుంది. కాని లోపల ఏదో శక్తి నిద్రలో ఉంటుంది. హోనావారి పర్వతాల ఆధ్యాత్మిక రాజ్యం తెంచూరా రాజ్యంలో ఓ గొప్ప సంప్రదాయముంది. హోనావారి పర్వతాలు అనేవి ఈ రాజ్యానికి పవిత్రంగా భావించబడతాయి. ఈ పర్వతాల క్రింద నింజ సమురాయ్ ఆశ్రమం ఉంది. అక్కడ సమురాయిలు బ్రహ్మచర్యంతో జీవిస్తూ తపస్సు చేసి శక్తి సంపాదించి త్రింశూర రాజ్యానికి రక్షణ దళంలా మారతారు. ఆ ఆశ్రమానికి అత్యంత గౌరవంగా భావించబడే పేరు ఉంది. కానీ అది బయట వారికి తెలియదు. ఆ పర్వతాల్ని ఎక్కడం ఎవ్వరి వశం కాదు. అయితే నిజమైన తపస్సు చేసి శక్తిని పొందినవాళ్లు మాత్రమే అక్కడికి ప్రవేశించగలరు. ఎందుకంటే ఆ పర్వత శిఖరంపై ఓ దుష్టశక్తులు ఉండే శక్తిమంతమైన తాంత్రికులు స్థిరపడిపోయారు. వారు అక్కడ క్రూరమైన తంత్రపూజలు చేస్తారు. వారి రక్షణ వల్ల అక్కడికి ఎవ్వరూ చేరలేరు. తుల్లివాక్యం. తుషాని చిన్నతనంలో శక్తిని నిద్రపెట్టిన ఆ రోజే ఆమె భవిష్యత్తు కథ మొదలైంది. ఆమె శక్తి మళ్లీ ఎలా వీలులోకి వస్తుంది? ఆ పర్వతాలను తుల్లిపడేసే దియ్యాలను ఆమె ఎలా ఎదుర్కొంటుంది? తెంచూరా రాజ్యం కోసం తుషాని చేసే మొదటి సాహసాన్ని తెలుసుకుందాం ఎపిసోడ్ 2లో.